ఎన్డీఏగా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్లో మరొకసారి అధికారం చేపట్టాలని ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలు అందించిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయన పోటీ చేసిన స్థానంలో తనకు మరి వెనుకంజలో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సార్వత్రిక ఎన్నికల అంటే ఈ ఎన్నికల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ఆయన పోటీ చేసింది మనం వారణాసి నుండి ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మొదటి నుండి ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు. తనకు సంబంధించి 4000 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. దీంతో మరి ప్రధాని గెలుస్తారా లేరా అన్నది మొత్తం బీజేపీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరొక వైపు తమిళనాడులో పోటీ చేసిన అంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఈ పదవికి రాజీనామా చేసి తమిళనాడుకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిన తమిళిసై సౌందర్య రాజన్ కూడా వెనుకంజలో ఉన్నారు. అంటే ఈ ఇరువురు కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇటు ఒక అధికారికంగా వాళ్ళు దేశానికి సేవలు అందించారు, ఇటు రాష్ట్రానికి సేవ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఒక మార్పును తీసుకొస్తాను, ఖచ్చితంగా ఒక కీలకంగా మార్పులు చేపట్టేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా కొన్ని సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుండి ఆయన వెనుకంజలో ఉన్నారు. తనకు సంబంధించి తనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్నారు. 4000 ఓట్లతో అజయ్ రాయ్ ఆధిక్యంలో ముందుకు దూసుకుపోతున్నారు.